ఏడవ రోజు అమ్మవారు మహాచండి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులతో క్యూ లైన్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఇంద్రకీలాద్రి నుంచి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 7వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజు అమ్మవారు శ్రీ మహాచండి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ ఉన్నారు. ఈరోజు ఆదివారం కూడా కావడంతో క్యూ లైన్లన్నీ కూడా పూర్తిగా కిక్కిరిసిపోయిన పరిస్థితి. ఉదయం నుంచి కూడా క్యూ లైన్స్ అన్నీ కూడా పూర్తిగా భక్తులతోటి నిండిపోయి ఉన్నాయి. వినాయకుడి గుడి మండపం ముందు నుంచి కూడా క్యూ లైన్లో వేచి ఉన్నారు భక్తులు. ఇక ఆలయానికి వచ్చేటువంటి భక్తుల రద్దీ గంటకు పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఈరోజు ఆదివారం కావడంతో విశేషంగా అమ్మవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి హాజరవుతున్నారు. క్యూ లైన్స్ అన్నీ కూడా పూర్తిగా నిండిపోయిన పరిస్థితి. అటు వినాయకుడి గుడి వద్ద నుంచి పైన ఆలయంలోకి ఎంటర్ అయ్యే క్యూ లైన్ వరకు ప్రతి క్యూ లైన్ కూడా భక్తులతోటి పూర్తిగా నిండిపోయిందనే చెప్పాలి. అటు భవానీపురం నుంచి వచ్చేటువంటి క్యూ లైన్ కూడా పూర్తిగా భక్తులతో నిండిపోయి ఉంది. దాదాపుగా నిన్న 80,000 మంది వరకు భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ 6 రోజుల్లో 5.5 నుంచి 6 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళినట్లుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇక ఆలయానికి వచ్చేటువంటి భక్తులతోటి ఇక రేపు సరస్వతీదేవి అలంకారం కావడంతో అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో భక్తులు ఈ అర్ధరాత్రి నుంచే క్యూ లైన్లో వేచి ఉంటారు. కాబట్టి భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేపడుతున్నారు. అటు సీఎం కూడా ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించేందుకు ఆలయానికి రేపు మధ్యాహ్నం 3 గంటలకు వస్తారు. కాబట్టి ఇప్పటికే ఒకసారి ట్రయల్ రన్ను నిర్వహించారు. ఇక మరొకసారి ఈరోజు కూడా ట్రయల్ రన్ ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో అధికారులంతా కూడా వచ్చినటువంటి భక్తులు అటు పోలీసులు సైతం దాదాపు 6,000 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తూ ఉన్నారు. 500 సీసీ కెమెరాల నిఘాలో ఈ పూర్తిగా పర్యవేక్షణ చేపడుతూ ఉన్నారు. మరొక వైపు డ్రోన్ కెమెరాలను కూడా పెట్టడం జరిగింది. ఇక చిన్నపిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు వారి చేతికి ఒక ట్యాగ్ను వేస్తున్న పరిస్థితి. ఇక మహాచండీదేవి అలంకారంలో ఉన్నటువంటి అమ్మను దర్శనం చేసుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారి దర్శనానికి వస్తూ ఉన్నారు. వేకువజాము నుంచి కూడా ఇదే పరిస్థితి ఆలయ ప్రాంగణంలో కొనసాగుతుందని చెప్పుకోవాలి. ఇక ఆలయానికి వచ్చేటువంటి భక్తులు మనం క్యూ లైన్స్ చూస్తున్నాము. అన్ని క్యూ లైన్స్ కూడా పూర్తిగా భక్తులతోటి నిండిపోయి ఉన్నాయి. మొత్తంగా క్యూ లైన్లోకి వచ్చేటువంటి భక్తులంతా అమ్మవారిని దర్శనం చేసుకుని కిందకి వెళ్లేందుకు ఏదైతే అమ్మవారి తీర్థ ప్రసాదాలతో పాటుగా లడ్డూ ప్రసాద కౌంటర్లను కూడా దాదాపు ఒక 20 లడ్డూ ప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపులను క్యూ లైన్లో ఉన్నటువంటి చిన్నపిల్లలకి పాలు, మంచినీళ్లు, మజ్జిగ వంటివి కూడా సప్లై చేస్తూ ఉన్నారు. ఈరోజు అమ్మవారు దేవతలకి కార్యసిద్ధిగా దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా శ్రీ మహాచండిగా ఉద్భవించిందని చెప్తూ ఉంటారు. అలాగే చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉంటారు. శ్రీ మహాచండీ అమ్మవారిని ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లేనని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అమ్మవారి అనుగ్రహం వలన విద్యా, కీర్తి, సంపదలు లభించి శత్రువుల నుంచి మిత్రులుగా మారడం, ఏ కోరికలను అయితే ప్రార్థిస్తామో అవి సత్వరమే నెరవేరుతాయని భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో ఆలయానికి వచ్చేటువంటి భక్తుల తాకిడి అయితే గంటకి పెరుగుతోంది. ఇక భక్తుల కోసం ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లను అయితే ఆలయ అధికారులు ఇప్పటికే చేపట్టడం జరిగింది. ఆలయానికి వస్తున్నటువంటి భక్తులు అటు విఐపి దర్శనానికి వచ్చేటువంటి స్లాట్ టైమింగ్స్ని కూడా మార్చారు. ఇక భక్తుల రద్దీ దృష్ట్యా మొత్తంగా 300 రూపాయల క్యూ లైన్, 100 రూపాయల క్యూ లైన్ని కూడా పూర్తిగా రద్దు చేయాలని చెప్పి ఆలయ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే క్రౌడ్ గంటకి పెరుగుతూ ఉంది. రేపు మూలా నక్షత్రం సందర్భంగా ఎలాగో అన్ని క్యూ లైన్స్ ఫ్రీ ఉంటాయి కాబట్టి ఈ రోజు నుంచి అన్ని క్యూ లైన్స్ కూడా ఫ్రీ చేయాలని చెప్పి కూడా ఆలయ అధికారులు ఆలోచిస్తున్న పరిస్థితి. ఇక ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో మహాచండీదేవి అలంకారంలో